ఈ ఎవరైతే గృహిణి ఉంటుందో ఆవిడ గారు ఉదయాన్నే లేసి తలస్నానం చేసుకున్న అంటే మంగళవారం గాని, లేదంటే శుక్రవారం గాని కొంతమంది కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ రోజు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కోట ఏదైనా చిన్నగా అంటే ఇప్పుడైతే ప్లాస్టిక్ కంటైనర్స్‌లో పెడుతున్నారు. హ్మ్. స్టిక్కర్స్ అంటిస్తున్నారు. కానీ అటువంటి స్టిక్కర్స్ గాని, ప్లాస్టిక్ కంటైనర్స్‌లో గాని తులసి కోట పెట్టకూడదు. మట్టితో తయారు చేసిన వంటి పాట్‌ని తీసుకొచ్చి దానికి చక్కగా మీరు పెయింట్ కూడా కొట్టేయొద్దు. బద్ధకం పోతో ఈ రోజుల్లో చాలా బద్ధకం అయిపోయింది మన వాళ్ళకి. ఆ బద్ధకం కూడా తొలగిపోవాలి. శాస్త్రోక్తమైనటువంటి లక్ష్మి నిరంతరంగా మన ఇంట్లో నివసించాలంటే, మీరు గుండు అంటే దొడ్డు కాయ ఉన్న వంటి పసుపు కొమ్ము అంటారు. దొడ్డు పసుపు. హ్మ్. అది అరగదీసిన వంటి పసుపుని లేదంటే దాన్ని పట్టించిన వంటి పసుపుని తీసుకొచ్చేసి మీరు కానీ దానికి పూసి మీరు నాగసింధూరంతో అలంకరణ చేసి తులసికి ఒక మల్లెపూలు గాని, లేదంటే చామంతి పువ్వు గాని, ఇంకేదైనా పువ్వు పెట్టేసి